ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ 46 పరుగులు మరియు అభిషేక్ శర్మ 48 పరుగులు తొలి వికెట్కు 86 పరుగులు జోడించి విధ్వంసకర ఆరంభాన్ని ఇచ్చారు. మధ్యలో నితీష్ కుమార్ రెడ్డి 39 పరుగులు చేయగా హెన్రిచ్ క్లాసన్ 35 బంతుల్లో 52 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు. చివర్లో హర్షదీప్ వరుసగా 2 ఫోర్లు కొట్టి స్కోర్ను 226కు చేర్చడం జరిగింది. 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 161 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా ఫిన్ అలెన్ 28 పరుగులు చేశాడు. కెప్టెన్ అజింక్య రహానే 8 పరుగులు, కామోరిన్ గ్రీన్ 2 పరుగులతో నిరాశపరచడం జరిగింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయదేవ్ ఉనద్గత్ 3 వికెట్లు తీసుకోగా నితీష్ కుమార్ రెడ్డి మరియు ఇషన్ మలింగ చెరో 2 వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్ మరియు బౌలింగ్లో రాణించిన నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్లో గేమ్ చేంజర్గా నిలిచాడు. అయితే ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు ఫీల్డింగ్లో పలు క్యాచ్లను డ్రాప్ చేసి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సో ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి చేరుకుంది.